హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సుహర్ష్ పుట్టినరోజు అవుతుంది, అంటే జనవరి 21. సే థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ చెప్పు మామూలకి. సుహర్ష్ పుట్టినరోజు అవద్దు, సుహర్ష్కి జ్వరం వచ్చామనింది. ఇప్పుడు మేము ఉండే ఏరియాలలో ఏంటంటే టైఫాయిడ్ జ్వరం ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా సుహర్ష్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఏం డల్గా ఏం లేలే. కానీ ఆ పొద్దు అయితే కొంచెం ఫీవర్ తగ్గినింది. కాకపోతే ఇంకా అది క్యాన్లా పెట్టినారు చేతికి, ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి కదా ఇంజెక్షన్స్, దానికోసం అట్లే ఉన్నిచ్చినాము. ఫస్ట్ పుట్టినరోజు ఓకేలే మామూలు అని లైట్ తీసుకున్నాం. కానీ సుహర్ష్ పొద్దున్న లేసినా మంచి ఈరోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేస్తా, నాకు డెకరేషన్ కావాలి ఇట్లా అడుగుతూ ఉంటే సరే ఇంకా వాని హ్యాపీనెస్ మనం ఎందుకు కాదనాలి అనేసి ఇట్లా ఇంకా చిన్నగా జస్ట్ కేక్ కటింగ్ చేపిద్దాంలే అనేసి ప్లాన్ చేసినాం. అది కాక వాడేమంత వీక్గా లేడు, మరీ జ్వరం వచ్చిందని. పుట్టినరోజు కూడా మామూలుగానే ఫీవర్ వచ్చిందని పిల్లోళ్ళు కొంచెం వీక్గా సాడ్గా ఉంటారు. మళ్ళీ పుట్టినరోజు కూడా చేయకపోతే ఇంకొక సాడ్ ఉంటుంది. ఎందుకులే అట్లన్నా సంతోషంగా ఉంటారు కదా పిల్లోళ్ళు. జ్వరం అనేది జస్ట్ కామన్ థింగ్, వచ్చంటాయి పోతుంటాయి. దానికోసం మనం సంవత్సరానికి ఒక రోజు వచ్చే చిన్నపిల్లల సంతోషాన్ని ఎందుకు గదనాలి చెప్పండి. దానికోసమే ఇట్లా మా అత్త మా మామ అంటే సుహర్ష్ వాళ్ళ జేజీ అబ్బా అంటే చాలా మందికి తెలియట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న సుహర్ష్కి జేజీ అబ్బా అవుతారు. అట్నే పిల్లలందరినీ పిలిచినాము. సుహర్ష్కి ఈ మధ్య పరిచయమైన ఫ్రెండ్స్ అందరినీ పిలిపించినాము. అట్నే సుహర్ష్కి ఇప్పుడు ఏజ్ ఎంత అని అడుగుతాండ్రు. ఇప్పుడు 4 years అనమాట. సుహర్ష్కి 4th బర్త్డే అయింది మొన్నే. వాని పుట్టినరోజు డెకోర్ ఇట్లా సింపుల్ గా మా బాబాయ్ మా హస్బెండ్, అట్లే సుహర్ష్ వాళ్ళ బాబాయ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కొడుకు, అందరు కలిసి సింపుల్ గా అట్లా డెకోర్ చేసినారు. ఇంకా తర్వాత ఇంకా మా వీధిలో ఉన్న పిల్లలందరినీ పిలిపించినాము కేక్ కటింగ్ కోసము. అందరినీ చూసేలోపు సుహర్ష్ కొంచెం క్రాంకీనెస్ వదిలిపెట్టి కొంచెం సంతోషంగా ఉన్నాడనమాట. సుహర్ష్ పుట్టినరోజుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది బ్లెస్సింగ్స్ విషెస్ అన్నీ పంపించినారు మీ కమెంట్ల రూపంలో, మెసేజ్ల రూపంలో. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోయినా, ఎందుకంటే కారణం ఇదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈడ చూడండి సుహర్ష్కి ఒక్క ఫోటో అంటే ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే రోజు ఒక్కొక్క ఫోటో గుర్తుంటుంది కదా అనేసి తీద్దామనేసి ఇప్పుడు అందరు ఇంతమంది కష్టపడతారు అనమాట. వాడు ఫోటోలు కెమెరా ఆన్ చేసినామంటే ఇంకా వాడి అల్లరి అంతా ఇంత ఉండదు. చాలా మంది అడుగుతుంటారు సుహర్ష్తో ఎందుకు మాట్లాడిపోయారు వీడియోలలో, సుహర్ష్ని ఎందుకు ఎక్కువ చూపారు అని. ఇదే కారణం అండి. వానికి ఫోన్ పెట్టినా కెమెరా పెట్టినా వాడు ఇంకా సరిగ్గా ఉండడు అనమాట. సరిగ్గా ఎప్పుడో వాడికి మూడు కరెక్ట్గా ఉంటేనే మంచిగా మాట్లాడతారు, లేకపోతే మాట్లాడు. ఫోన్ కెమెరా చూసిండంటే వానికి ఇంకా చిరాకు వచ్చది. దానికోసమే ఎక్కువ చూపిను అనమాట వాడిని. సుహర్ష్ ఫస్ట్ పుట్టినరోజు ఇండియాలోనే సెలబ్రేట్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ 4th పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. కొంతమందికి డౌట్ కూడా వచ్చదు అనుకుంటా, ఏందక్క మీరు మీ ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేయకోకుండా మీ అమ్మోళ్ళ ఇంట్లో చేస్తున్నారు అనేసి. ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చానింది కాబట్టి మేము అసలు ఏం ప్లాన్ చేయలేదు, వద్దులే అనేసి. సుహర్ష్ పుట్టినరోజు అవద్దు అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్ అనమాట. కాకపోతే ఇక్కడ పిల్లోళ్ళు వీళ్ళు, మా బాబాయ్ పిల్లోళ్ళు, మా అత్త పిల్లోళ్ళు వీళ్ళందరూ ఉండరు కాబట్టి ఇక్కడ వాడు కొంచెం సంతోషంగా ఉంటారు. అది కాక పల్లెలు కాబట్టి మాకు పిల్లలు దండికి మంది ఉంటారు, అందరినీ చూసే హ్యాపీగా ఉంటారు. అక్కడ టౌన్ కాబట్టి కొంచెం తక్కువ మంది ఉంటారు. అది కాక సుహర్ష్కి ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. ఇంకా వాడు అక్కడికి పోయినా కూడా అంత మింగిల్ కాలేడు, ఆ పిల్లోళ్ళు ఎవరు తెలియదు కాబట్టి. అందుకోసమే మా హస్బెండ్ సర్లే ఇక్కడే కేక్ కటింగ్ చేపిద్దాం ఏముందిలే అనేసి ఇంక ఇక్కడే చేపించాము. ఇంకా జస్ట్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇడికి వచ్చే సరిపోయింది అనేసి మా అత్త మా మామ ఇడికి వచ్చిండ్రు. ఇంకా వాడి కేక్ కటింగ్ ఇలా జరిగిందనమాట. కొంతమంది కమెంట్లలో పెట్టినారు, ఏమక్క ఆడ మీ అత్తగారింట్లో ఏం వ్లాగులు షూట్ చేయలేదు ఇప్పుడు దాకా అని. నేను చేసిన ఫ్రెండ్స్, మీరు అన్ని వ్లాగులు ఫాలో అవుతా ఉన్నట్టు లేరు. మేము కెనడా నుంచి ఫస్ట్ పోయిందే మా అత్తోళ్ళ ఇంటికి. అది కాక మా అమ్మగారింటికి అత్తగారింటికి ఇంత దూరం ఏమి ఉండదు, జస్ట్ 5 kilometerలే, గట్టిగా 10 నిమిషాలే ఆడికి ఈడికి. కాబట్టి మేము అట్టా ఇట్టా తిరుగుతూనే ఉంటాం, ఆడ ఈడనేం లేదు. ఆడ కావాలంటే ఆడుంటాం, ఈడ కావాలంటే ఈడుంటాం. అది కాక సుహర్ష్ కూడా వారంలో 4-5 సార్లు అడిగిపోయి వాళ్ళ అబ్బా జేజీ దగ్గర మాట్లాడి వచ్చా ఉంటారు. మెయిన్ రీజన్ మా అమ్మోళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడానికి కారణం ఎవరు అంటే సుహర్ష్ అండి. ఎందుకంటే పల్లెలలో సోషలైజింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు మాట్లాడిపిచ్చా ఉంటారు, పలకరిచ్చా ఉంటారు, ఆడుకోనీకి కానీ అన్నీ బాగుంటాయి. అందుకోసమే మేము ఎక్కువ ఈడుంటాము. సుహర్ష్ తొందరగా పికప్ అవుతాడని. వాని తెలుగు అయితే ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నాడో. ఎందుకంటే రీజన్ అదే, పల్లెలలో ప్రతి ఒక్కరు పలకరిస్తూ ఉంటారు, ఇట్టబోయేళ్ళు మాట్లాడతారు, అట్టబోయేళ్ళు మాట్లాడతారు, బయటనే ఉంటాం కాబట్టి. అండ్ పిల్లోళ్ళు కూడా చాలామంది ఉంటారు పల్లెలలో ఆడే ఆటలు కానీ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. దానికోసమే మేము ఎక్కువ టైము ఈడుంటాము. అది కాక ఇంక ఇప్పుడు ఏ ఒకటి ఉంటాయి కాబట్టి మా ఇత్తోళ్ళు ఈడికైనా వచ్చారు, లేదంటే మేము ఆడికే పోతాము. సుహర్ష్ ఏంటంటే ఈ మధ్య ఒక్కొక్కసారి స్కూల్కి కూడా పోతాడు అనమాట. స్కూల్కి పోయినప్పుడు ఏంటంటే
మధ్యాహ్నం ఆడికే పోతాడు. ఇంకా మా అత్త వాడిని చూసుకుంటుంది, అన్నం తినిపించి అన్నీ చేపించి కొద్దిసేపు ఆడిపించుకొని మళ్ళీ స్కూల్లో వదిలిపెడతారనమాట. ఇట్లా జరుగుతుంది అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. కొంతమందికి కొత్త కొత్త డౌట్లు వచ్చాయి, కొత్తగా కమెంట్లు పెడతారు. దాంట్లో చూసినప్పుడైతే నాకు నవ్వు వచ్చింది. నా వీడియోలు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, మాది కాజిపేట అత్త వాళ్ళ ఇండ్లు, అంటే మా హస్బెండ్ వాళ్ళది. మాది పక్కన పల్లె, జస్ట్ 5 కిలోమీటర్లే డిఫరెన్స్. వీడు కాజిపేటకి స్కూల్కి పోతాడు. మంచిగా హెల్త్ ఉన్నప్పుడు మా బాబాయ్ పిల్లలతో పాటు స్కూల్కి పోతాడు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి స్కూల్లోకి పోయి, అంటే ఇక్కడ పిల్లలు ఇక్కడ స్కూళ్ళు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ప్రతిదీ సుహర్ష్కి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయించాం అనమాట. దాని గురించే కాజిపేటకు పోతాడు. కాజిపేట అంటే ఇంకా మా ఊరే, మా హస్బెండ్ వాళ్ళ ఊరే కాబట్టి ఇంకా మధ్యాహ్నం అన్నం తినిపించేదానికి బాక్స్ ఏం పంపేయము. ఆడనే ఇంకా వాళ్ళ జేజ్ ఉంది కాబట్టి పోయి వాళ్ళు తొడకచ్చుకొని వాడికి తినిపించి ఆడిపించుకొని పంపిస్తూ ఉంటారు. సోషల్ మీడియా అంటే అంత ఈజీ కాదు. అంటే నేను కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలుసు ఎట్లాంటివి ఉంటాయి ఏమి అనేసి ఎక్స్పెక్ట్ చేసినాలే, కానీ ఎక్స్పెక్ట్ చేయని కమెంట్లు, ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనకే డౌట్ వచ్చేది, అవునా నిజమా అన్నట్టు ఒక క్షణం ఆలోచిస్తామన్నమాట. అట్లా అనమాట. వామ్మో ఫ్యామిలీ సపోర్ట్ కనుక కరెక్ట్గా లేదనుకోండి, హస్బెండ్ సపోర్ట్ కానీ అత్త మామ అమ్మ నాన్న కరెక్ట్గా మనకి వీడియోలు చేసేటప్పుడు సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, ఈ కమెంట్లు చూసే చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయన్నమాట. అట్లా ఉంటాయి కొన్ని కమెంట్లు. ఇప్పుడు మనకు రోజులో 24 గంటలు ఉంటాయి. అంటే రోజు లాంగ్ వీడియోలు ఏం పెట్టాం కదా, మ్యాక్స్ వారంలో 1-2 పెట్టినా కూడా దాంట్లో 10-15 నిమిషాలు చూస్తారు. షార్ట్ వీడియో 1 నిమిషం చూస్తారు కదా, దాంతోనే రియల్ లైఫ్ మొత్తం అర్థం కాదు కదండి మీకు. ఆ వీడియోలు చూసేది ఒకలాగుంటాయి, వెనక పక్క ఒకలాగుంటుంది. ఇప్పుడు నా కంటెంటే కాదు, ఏ కంటెంట్ అయినా రియల్ వేరే, సోషల్ మీడియాలో ఉన్న రీల్ వేరే అనమాట. అవి 2 ఒకటే అని మాత్రం మోసపోవాకండి. అట్టని మీరు వీడియోలలో చూసేటన్ని నిజాలు కాదని కాదు అర్థము, నిజాలే. కాకపోతే 1 నిమిషం మ్యాక్స్ 10 నిమిషాలు మాత్రమే చూస్తూ ఉండరు. మిగతా తెలియని కంటెంట్ చాలా ఉంటుంది. కాబట్టి ఎవరి కంటెంట్ చూసేటప్పుడైనా కూడా మీరు బ్లైండ్గా వాళ్ళని జడ్జ్ చేయడం కానీ వాళ్ళ గురించి మీరు ఫిక్స్ అయిపోవడాలు మాత్రం చేయకండి. ఇంకా చాలా ఉంటాయి కాబట్టి పర్సనల్ లైఫ్ వేరే, సోషల్ మీడియా లైఫ్ వేరే. సర్లేండి ఫ్రెండ్స్, నిజంగా ఏం జరుగుతుంటుంది ఏమి సోషల్ మీడియాలో అనేసి మీకు కూడా తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తానా. ఇదే అనమాట మొత్తానికి మా సుహర్ష్ బాబు పుట్టినరోజు. ఏదో కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అట్లా సింపుల్గా జరిగిపోయింది. వానికి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, ఇది కూడా ఈ 4th బర్త్డే ఎట్లా జరిగింది ఏమి అనేసి వాడు లైఫ్లో చూసుకొని బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉంది అక్క అని చాలా మంది కమెంట్ చేసినారండి. ఇప్పుడు కంప్లీట్గా మంచిగా ఉన్నాడు సుహర్ష్, ఏం లేదు, జ్వరం అంతా తగ్గిపోయింది, అంతా మంచిగా అయింది. ఇదనమాట సుహర్ష్ బాబు 4th పుట్టినరోజు, ఇట్లా సింపుల్గా జరిగింది. మరోసారి సుహర్ష్ బాబు పుట్టినరోజుకు విజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరున. అప్పుడు కమెంట్లలో రిప్లై ఇవ్వలేకపోయినా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటానా. ఇండియాలో మీరు ఎలాంటి వ్లాగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినారా అంటే అట్లీస్ట్ కొన్ని వ్లాగులు షూట్ చేయడానికైనా ట్రై చేస్తా. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటాం. మళ్ళీ బాయ్.